తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజులు ఎట్లా ఉందంటే కనుక 2026 ఈ 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ ఒక గ్రహం ఏ స్థానంలో ఉంటుంటే ఎలా వీరికి వెదజల్లుతూ ఉంటారు, అలాగా మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వీరి యొక్క స్థితిగతులు గుణగణాలు, దానితో పాటు ఈ యొక్క 2026 సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ధనధాన్య అభివృద్ధి అవుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మనం ఒక్కసారి గమనించినట్టయితే కనుక దీంట్లో మొదటిగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే 2026 సంవత్సరం గురుగ్రహం అయితే మనకి జూన్ జూలైలో మారే ఛాయిస్ ఉంది. ఇక రాహువు కేతు అయితే సంవత్సరం మొత్తంతో మారేటువంటిది అయితే కనపడట్లేదు. అలానే శని భగవానుడు కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు 2026 సంవత్సరం మొత్తం కూడా. ఇలాంటి గ్రహస్థితి అయితే పెద్ద పెద్ద గ్రహాలు అయితే అలా ఉండిపోతాయి. ఇక మనకు తెలిసిన విషయమే శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే రవి భగవానుడు కావచ్చు, వీరంతా కూడా మాసంకి ఒకసారి 40 రోజులకు ఒకసారి స్థనచలన చేస్తూ ఉంటారు. అలానే మనకి చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ప్రకారంగా ఇక దేశానికి రాష్ట్రానికి చూసుకున్నట్టయితే కనుక అది మనకి వేరే ఒక ప్రెడిక్షన్ అవుతుంది. కాబట్టి అది పంచాంగ శ్రవణాలు మనం చూద్దాము. అయితే మున్ముందుగా మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే కనుక ద్వాదశ రాశులు, దానిలో ఉండేటువంటి ఆ రాశిలో ఉండేటువంటి లక్షణాలు, ఏ గ్రహం ఏ స్థాయిలో ఉంది, అట్లా మనం ఒకసారి పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక మొదటిగా మనకి అన్నిటికన్నా ముందుగా ఈ ద్వాదశ రాశి వారు అందరికీ కూడా ఈ యొక్క 2026 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందో ఒకసారి మనం గమనించినట్టే కనుక ముందు వీరి లక్షణాలు గుణగణాలు. తులారాశి వారు ఎట్లా అంటే ప్రతిరోత్యం కూడా నిద్రలేసి ఉందిలే మంచి కాలం ముందు ముందులా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కనుక తులారాశి వారికి ఎంతసేపటికి రేపు బాగుంటుంది రేపు బాగుంటుంది రేపు బాగుంటుంది అని చెప్పేసి ఉంటూనే ఉంటారనమాట. అలాంటి తులారాశి వారికి 2026 సంవత్సరం రేపు బాగుంటుంది కాదు, ఈరోజే బాగుంటుంది అని చెప్పుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే వీరికి ప్రతినిత్యం సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. పూర్వీకుల ఆస్తులు చాలా చచ్చిపోతాయి వీళ్ళకి. ఎన్ని ఆస్తులు అంటే అన్ని ఆస్తులు ఉంటాయి వీరికి, కానీ లెక్క లేదన్నటువంటి ఆస్తులు ఉంటాయి. ఎవరైనా అనుకుంటారేమో మాకెక్కడ ఆస్తులు ఉన్నాయా పూర్వీకుల ఆస్తులు, మాకే బతకడానికి లేకుండా పోతుంది అనుకుంటారేమో. ఒకవేళ మీరు అలా లేదు అంటే కనుక మీకు పూర్వీకుల ఆస్తులు లేవు, మీరు అనుభవించడానికి లేకుండా అంటే మీలో ఏదో పితృదోషాలు ఉండొచ్చండి, గమనించుకోండి ఒకసారి. లేదు అంటే ఏదైనా సమీపంలో గురువుగారికి చూపించిన మీ జాతకం ఒకసారి తీసుకెళ్ళి లేదా నా దగ్గరికి చూపిస్తే అసలు మీకు ఏమవుతుందో తెలుస్తుంది. ఎందుకంటే తులారాశి అంటేనే ఆస్తిపరులు, తులారాశి అంటేనే తులతూగేటువంటి అనమాట. ఆస్తులు అంతస్తులు అన్ని రకాలుగా కూడా తులతూగేటువంటి రాశి ఉందయ్యా అంటే తులారాశే. అలాంటి తులారాశికి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, అసలు ఏం అవ్వట్లేదు అంటే కనుక మీకు ఏదో జరుగుతుందో అర్థం అండి. ఎవరో మిమ్మల్ని ఏదో చేస్తున్నారు, ఇది మాత్రం ఖచ్చితంగా గమనించవలసింది. సమయానికి పెళ్ళి అవ్వట్లేదు, ఏం చేసినా ముందుకు వెళ్ళట్లేదు అంటే ఏదో జరుగుతుందని అర్థం. ఇది మనం పక్కన పెట్టుకుంటే ఇది మనకి మీరు మైండ్లో పెట్టుకొని గ్రహించి సమీప దూరంలో ఉన్న గురువు గారిని సంప్రదించండి, మీకు ఏదో జరుగుతుంది. జాతకంలో లేకుండా వేరే ఏదో జరుగుతుంది, అది జాతకాల్లో కనపడట్లేదు. కాబట్టి గమనించుకోండి. ఇకపోతే జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే మంచివారు సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. తులారాశి వారు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా మాట మీద నిలబడి సహాయం చేస్తారు. వారి దగ్గర లేకపోయినా అప్పు తెచ్చుకుని చేస్తారు. అలాంటి తులారాశి వారికి మంచి జరగట్లేదంటే మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అర్థం. మీ మీద ఏదో చెడు క్రియలే ఉన్నాయి, గట్టిగా జరుగుతున్నాయి, మీకు చేతబడులు లాంటి ఏదో జరుగుతున్నాయి. కాబట్టి 2020 సంవత్సరంలో కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాల్సి వస్తుంది. ఈ గండాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి, మొదటి అధ్యాయంలోనే ఉన్నాయి. జనవరి ఫిబ్రవరి మార్చి అనుకునేటువంటి సంబంధాలు ఎఫ్ఐఆర్స్ కూడా బయటపడి రోడ్డు మీద పడేసి పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి మాట అన్నీ కూడా పోగొట్టుకునే విధంగా కనిపిస్తున్న తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారు ఆడవాళ్ళతో మగవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకుండా దయచేసి తులారాశి వాళ్ళు ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకుండా మీకు పనికిరావు, ఎందుకంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ దూరం చేయండి. దూరం చేయాలంటే కనుక మీకు తినేటువంటి వస్తువు ఏదైనా గోంగూర, తోటకూర, బంగాళదుంపలు, కాకరకాయ, మునక్కాయలు, వంకాయలు, గోంగూర ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఏదైనా 4 రకాలు తీసుకొని పారేటువంటి నీటిలో మీరు స్నానం ఆచరిస్తూ దేవుడా నాకు ఇంకా ఎఫ్ఐఆర్స్ పెట్టుకోను, దేవుడా నేను ఇంకా బెట్టింగ్లు జోలు వెళ్ళను, దేవుడా నాకు ఇంక చెడు వ్యసనాలు వద్దు, సిగరెట్ మానేస్తాను, మందు మానేస్తాను అని చెప్పి వాటి మీద చదువుకొని మీరు ఆ నీళ్ళలో వదిలివేయండి. మీరు కూడా స్నానం చేయండి. దాంతో పాటు మీ దారిద్ర్యం కూడా పోతుంది, ఎదిగేటువంటి ఆలోచన వస్తుంది, ముందుకి పైకి ఎదిగేదానికి బాగుంటుంది. ఈ ప్రయత్నం చేయండి. మొదటి అధ్యాయంలో ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు 2026 సంవత్సరంలో.
ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే గనుక విదేశీ ప్రయత్నం, జాబుల వెసులుబాట్లు, కొత్తగా జాబ్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, నిరుద్యోగులకి ఉద్యోగం రావడం, రాజకీయ రంగం, సినీ రంగం అన్ని రంగాల్లో వెళ్ళొచ్చు మీరు. ముఖ్యంగా మీరైతే సిల్వరు, గోల్డ్ లాంటి వ్యాపారాలు బాగుంటాయి. అలానే హోటల్ రంగాలు బాగుంటాయి. అలానే ఏదైనా ప్రకృతి సంబంధించిన నర్సరీలు గానియండి, కాలేజీలు, స్కూళ్ళు, ఇన్‌స్టిట్యూట్స్, బుక్ స్టాల్స్ ఇలాంటివైతే చాలా అద్భుతంగా ఉంటాయి మీకని చెప్పొచ్చు. అలానే డయాగ్నోస్టిక్స్ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి లాయరు, టీచరు ఇలాంటి వాటిలో కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మీకు జరగాలి అంటే చిన్న ప్రయత్నం దక్షిణామూర్తి గాని, లేదా శివాలయంలో గాని రుద్రాభిషేకం గాని మీరు చేయించండి. మాసంలో ఒక్కసారైనా మీకు అన్ని రకాల అద్భుతాలనేది జరుగుతాయి. ఇకపోతే మీకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలు గనక తులారాశి వాళ్ళని గమనించినట్టయితే, ఈ తులారాశి వారు ఈ 3 మాసాలు మీరు చేయవలసింది ఏందంటే గనక ఆరోగ్యం కొంచెం ఇబ్బంది వస్తుంది గదా! ఎలాంటి ఇబ్బంది వస్తుంది అంటే గనక మీకు ఆస్తమా, లివరు, గ్యాస్ట్రిక్ ట్రబులు, లంగ్స్ ఇలా స్టమక్ రిలేటెడ్‌గా కాదు. ఆ బ్రీతింగ్ రిలేటెడ్‌గా సమస్యలోనే సైనస్ ప్రాబ్లమ్, వన్ సైడ్ హెడేకు, గ్రంథులకు సంబంధించినటువంటి సమస్య, కన్నుకి, ముక్కుకి, చెవులకి సంబంధించిన సమస్యలతో కొంచెం కొట్టుమిట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్‌లో ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇకపోతే వంట మీరు తినేటువంటి వంటలో దాల్చిన చెక్క పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఖచ్చితంగా వాడండి. తిన్న తర్వాత సోంపు అయితే ఖచ్చితంగా తింటూ ఉండండి. గులుకండ్రి అని ఉంటుంది. ఈ గులుకండి తమలపాకుల్లో వేసుకొని తింటే కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇకపోతే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇక్కడ కా తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఎలా అంటే రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. రాజకీయ రంగం బాగుంటుంది. స్థలాలు, పొలాలు బాగుంటాయి. రైతే రాజని నినాదాన్ని నిలబెట్టుకునేటువంటి ఆ రైతుకు కావాల్సినటువంటి ఎరువులు అమ్మటం, ఎరువుల్లో పని చేయటం, ఇక్రిసాట్లో చుట్టడం, పంట భూములు పండించడం, పత్తి, మిరప, కంది లాంటివి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ మేర ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇకపోతే ఇక్కడ పరిహారానికి వచ్చేటప్పటికి మనకి మాసానికి ఒక్కసారైనా సరే మీరు కొబ్బరికాయ ఒకటి తీసుకొని అమావాస్య ముందు, పౌర్ణమికి ముందు అయినా సరే ఒక కొబ్బరికాయ తీసుకొని మీకు మీరే 7 టైమ్స్ తిప్పేసి ఆ కొబ్బరికాయని భద్రంగా ఇక్కడ పారేడు నీటిలో కానీ, పొదరగం చెట్లో కానీ వేయండి. దానివల్ల మీకు చాలా మంచి జరిగేదానికైతే కనపడుతూ ఉంది. ఇకపోతే మీకు ప్రతినిత్యం కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే గనక మీకు దాల్చిన చెక్క పౌడరు, అలానే పత్తా అంటారు. ఏంటి బిర్యానీ ఆకు పత్తా. ఆ బిర్యానీ ఆకు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేయండి. పీసెస్ చేసి ఆ పీసెస్ దాల్చిన చెక్క పౌడర్ ఒక చెంచా అంటే ఒక మనకి చిటిక అంటారనమాట. అంటే మీకు ఒక చిన్న ఒక గ్రాము నుంచి గ్రామున్నర సుమారుగా ఒక చిటికెడు అంటారనమాట. ఆ చిటికెడు పౌడర్ తీసుకొని గుగ్గిలము, సాంబ్రాణి 2 కలగలిపి ఇంట్లో సాయం సంధ్య వేళలో ధూపం వేయండి. మీరున్నా లేకపోయినా ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇంట్లో ధూపం వేయమండి. మీ అదృష్టం బాలేకుండా కొంత, ఇంటి వాస్తు కూడా బాలేకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఇంట్లో అంతా అన్యోన్యంగా ఉండాలి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేస్తే అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక మీకు జాతకానికి అయితే మనం ముందు అనుకున్నాం. దానికి తగ్గట్టుగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది. మీకు కలిసొచ్చిన కలర్ గోధుమ కలర్, సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ కూడా మీకు అద్భుతం కలిసొస్తుంది. మీకు నంబర్ 946 3 నంబర్లు మీకు అద్భుతం కలిసొస్తే 2020 సంవత్సరం మొత్తం కూడా లక్కీ నంబర్స్ పెట్టుకోవచ్చు అది. ఇక మీకు కలిసొచ్చిన వారం శుక్రవారం, గురువారం ఈ 2 వారాలు మీకు అద్భుతం కలిసొస్తాయి. మూడో వారం కూడా అంటే ఆదివారం కూడా మీకు బాగుంటుంది. ఇలాంటి పరిహారాలు చేసుకొని మీ జాతక ప్రకారంగా కాకుండా వేరేలా జరుగుతుందంటే ఖచ్చితంగా సంప్రదించండి. మీకు తగ్గటువంటి పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది కాబట్టి ఏదైనా చిన్న చిన్న సమస్యలకైతే ఇలాంటి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మీకు అన్ని రకాలుగా 2020 సంవత్సరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.